నమస్తే. పూర్వము ఒక పిసినారి తన దగ్గర ఉన్న పొలాన్ని అంతా అమ్మి బంగారు నాణ్యాలుగా మార్చి తన ఇంట్లో పెరటు గోడ దగ్గర ఆ నాణ్యాలను ఒక గోతి తవ్వి అందులో దాచిపెట్టుకుంటాడు. ప్రతిరోజు ఉదయం లేచి ఆ బంగారు నాణ్యాలను చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. ఆ విధంగా చేస్తూ ఉండడాన్ని తన ఇంటిలో ఉన్న పనివాడు గమనిస్తాడు. ఒకరోజు రాత్రి ఆ నాణ్యాలను అతను దొంగిలించుకు వెళ్తాడు. మరుసటి రోజు ఉదయమే ఆ పిసినారి తన నాణ్యాలను చూసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే ఏమీ ఉండదు. తన బంగారు నాణ్యాలు దొంగిలించబడ్డాయన్న విషయాన్ని గమనించి నెత్తి నోరు కొట్టుకుని బాధపడుతూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. తన ఇంటి పక్కన ఉన్న అతను అక్కడికి వచ్చి ఏం జరిగిందని తెలుసుకుని, సరేలే అంతగా బాధపడాల్సిన అవసరం లేదు, కొన్ని రాళ్ళు తెచ్చి ఆ రాళ్ళు మూట కట్టి అది ఏ బంగారం అనుకుని నీవింతకు ముందు దాచిపెట్టిన చోట వాటిని పాతిపెట్టు. ఎందుకంటే నీవింతకు ముందు దాచిపెట్టిన బంగారాన్ని ఎప్పుడూ వాడలేదు కదా. వాడుకొని బంగారము ఉంటే ఏమి పోతే ఏమి, వాడుకొనిది బంగారమైనా రాయైనా ఒకటే కదా అని అంటాడు. డబ్బుకున్న నిజమైన విలువ దాన్ని వివేకంగా వాడుకోవడంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ.